నీళ్లు నెత్తిన పడ్డాయో టవల్ మీద పడిందో తెలియదమ్మా. సబ్బే తగిలిందో షాంపూ డబ్బాయే తగిలిందో. నీళ్ళల్లో కరెంటు. చచ్చిపోతున్నా నాన్నగారు. బాగా చదివి కలెక్టర్ అయి మన ఇంటి పేరు నిలబెడదాం అనుకున్నాను. నాన్నగారు ఎవరైనా వచ్చి కాపాడండి. నేను రానమ్మా. అయ్యో వద్దు. మన వంశంలో మిగిలిన ఒకే ఒక్క మగాడివి. నువ్వు కూడా పోతే ఎలా నాన్నగారు? మంచి మగాడుంటే పంపండి నాన్నగారు. మగాడంటే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడమ్మా? అది ఇప్పుడు అర్థమైంది. నీ పని చెప్తాను. వచ్చే మగాడు మినిమం 6 అడుగులు ఉండాలి. అడుగున్నర తక్కువన్నాను, పర్వాలేదా? ½ ఇంచ్ కూడా తగ్గకూడదు నాన్నగారు. ½ ఇంచ్ కూడా తగ్గకూడదా? ఏంటి ప్రాబ్లం? 6 అడుగులు మగాడు వచ్చాడు నాన్నోయ్. మన అర్జెంట్ గా లోపలికి పంపించండి నాన్నోయ్. బాబు హైట్ ఎంత? 6'1". బాబు లోపల నా కూతురు సాగుపుతుల మధ్య పోరాడుతుంది. వెళ్ళి రక్షించు బాబు. నువ్వు అడుగున్నర ఎక్కువ కదా, వెళ్ళు. వెళ్ళు బాబు, త్వరగా వెళ్ళు. అదే అడిగింది. కాపాడండి. సార్ లోపల కరెంట్ షాక్ ఏం లేదు. ఉందయ్యా బాబు, అక్కడికి అక్కడ ఉంది. వెళ్ళవయ్యా వెళ్ళు. సేవ్ మై డాటర్ ప్లీజ్. సార్ నా మాట వినండి. ఓ తండ్రిగా మీరు పని చేయకూడదు. ఒక తండ్రిగా నా కూతురు కాపాడుకోవడం నా కర్తవ్యం. వెళ్ళవయ్యా లోపలికి. కాపాడండి. కాపాడతారా? కాపాడం చేస్తారా? కాపాడండి, కాపాడండి. 15 నిమిషాలుగా లోపల కాపాడుతూనే ఉన్నాడు. ఏం కాపాడుతున్నాడో. కాపాడండి. ఏమైంది బాబు? ఏమైందయ్యా? ఏమైంది బాబు? అయ్యో ఏం మాట్లాడేంటి? ఇంకేం మాట్లాడు, వయసులో ఉన్నాడు కదా, ఫీజు కొట్టేసి ఉంటది. 10 పాయింట్ సీమేలే తేరుడు వీధిలే అంటే నాకు తెలీదు. ఒక అంబులెన్స్ ఓ 60 డాక్టర్స్ పంపించండి. సీరియస్. విజయ్ విజయ్ థ్యాంక్ యూ విజయ్. ఐ లైక్ యూ విజయ్. మగాడంటే నువ్వే విజయ్. మీరు మా శ్వేత కాపాడారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.